ప్రవక్త 1956లో ఆయన ఏమని చెప్పాడో తెలుసా? మెసేజ్లలో 1956 మెసేజ్లు చదవండి. ఆ మెసేజ్లో ఏమన్నా తెలుసా? ఈ యొక్క సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమైన ఈ దేశం సువార్తను అంగీకరించాలి, లేదా సువార్తను త్రోసివేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక డిసిజన్, ఏదో ఒక నిర్ణయం ఈ దేశం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పింది ప్రవక్త 1956లో అమెరికాకు డిసిజన్ చెప్పాడు. అమెరికా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అమెరికా దేశం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా దేశ ప్రజలు సువార్తను అంగీకరించాలి, లేదంటేనో త్రోసేయాలి. ప్రవక్త 1957లో ఏం చెప్పాడో తెలుసా? తర్వాత 1950, నా దగ్గర కొటేషన్స్ ఉన్నాయి అన్నీ. 1957 ఏమన్నా తెలుసా? అమెరికా సంయుక్త రాష్ట్రాలని దేశం సువార్తను త్రోసివేసింది, సువార్తను నిరాకరించేసింది. దేవుడు దీనికి అవకాశం ఇచ్చాడు, రక్షించబడడానికి, పాపాలను క్షమాపణ పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి. కానీ వీళ్ళు ఇదిగో ఈ సువార్తను వాళ్ళు త్రోసేశారు. అమెరికా దేశం, అమెరికా రాష్ట్ర ప్రజలు, అమెరికాలో ఉన్న రాష్ట్రాల ప్రజలు ఈ యొక్క సువార్తను త్రోసేశారు, ఈ సువార్తను నిరాకరించారు. ఖచ్చితంగా దేవుడు దీన్ని శిక్ష విధించబోతున్నాడు అని చెప్తూ, ఇక నేను దీనికోసం ప్రార్థన కూడా చేయను. చూపించాలండి నా కొటేషన్. అమెరికా దేశం కోసం నేను ప్రార్థన కూడా చేయనన్నాడు ఆయన. అమెరికా దేశం కోసం. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? సువార్తను నిరాకరించింది. బ్రదర్, లేఖనం ప్రకారంగా దీన్ని ఎట్లా చెప్తాడు ప్రవక్త ప్రార్థన చేయను అంటే? యోహాన్ రాశాడు, మరణకరమైన పాపము గలదు, మరణకరము కాని పాపం గలదు. యోహాను పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, 16, 17. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. ఎవరి కోసం వేడుకోవాలంటున్నాడు? తన సహోదరుడు మరణకరము కాని పాపం. నెక్స్ట్ అంటాడు, మరణకరమైన పాపము గలదు, అట్టి దాని గూర్చి వేడుకొన వలన నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపము గలదు, అట్టి దాని గూర్చి వేడుకొన వలన నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము గలదు. దేర్ ఆర్ 2 types of sins. 2 రకాల పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపము ఉన్నది, మరణకరము కాని పాపము ఉన్నది. ఓకే బ్రదర్, ఈ మరణకరమైన పాపం ఏంటిది, ఈ మరణకరము కాని పాపం ఏంటిది అని మీరు అడగవచ్చు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అంటాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకముగా మాటలాడినను మీకు పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడిన ఎడల ఈ యుగమందైనను రాబో యుగమందైనను మీకు పాపక్షమాపణ లేదు అన్నాడు ఆయన. అవునంటారా? ఎవరికి వ్యతిరేకంగా? పరిశుద్ధాత్మకు. మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా పాపక్షమాపణ కలదు, కానీ అంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే పాపక్షమాపణ ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రము మీకు పాపక్షమాపణ లేదు. ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాపక్షమాపణ లేదు అని ప్రవక్త చెప్పాడు. యేసు చెప్పాడు, క్షమించండి, యేసు చెప్పాడు బైబిల్లో. ప్రవక్త మెసేజ్ బోధించాడు. మెసేజ్ పేరు ఏం పేరంటే అన్పారబుల్ సిన్. క్షమించబడని పాపము, క్షమించబడని పాపము, క్షమించబడని పాపము, అన్పారబుల్ సిన్, క్షమించబడదు. ఇక ఆ పాపానికి క్షమాపణ లేదు. అందులో ప్రవక్త అంటాడు, నాకు టైం లేదు, చూపిస్తాను నెక్స్ట్ మెసేజ్లలో. అందులో ప్రవక్త అంటాడు, వాట్ ఈజ్ అన్పారబుల్ సిన్? ఏంటిది అసలు? క్షమించబడని పాపము, క్షమించబడదు అది ఆ పాపం. ఇక ఏంటిది అది? యేసు చెప్పిన ప్రకారముగా మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పాపక్షమాపణ లేదు అన్నాడు. బ్రతిమానం అంటాడు, ఏంటిది అది? ఏంటిది అంటే, అదిగో ఇప్పుడు మన కాలంలో పరిశుద్ధాత్మ శరీరధారి అయి అదిగో హృదయ రహస్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు, ఈ వర్తమానాన్ని తీసుకొస్తా ఉన్నాడు. దీన్ని కనుక మీరు వ్యతిరేకిస్తే నీకు క్షమాపణ లేదు అన్నాడు ఆయన.
పరిశుద్ధాత్మ ఇప్పుడు చూపిస్తా, నేను మెసేజ్లో ప్రవక్త చెప్పింది, పరిశుద్ధాత్మ ఇప్పుడు శరీరధారి అయి ఈ వర్తమానాన్ని తీసుకొస్తున్నాడు, హృదయ రాష్ట్రాలను బయలుపరుస్తున్నాడు. వింటున్నారా? హృదయ రాష్ట్రాలను బయలుపరుస్తున్నాడు, ఈ వర్తమానం తీసుకొస్తున్నాడు. దీనికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం నీకు పాపక్షమాపణ లేదు అన్నాడు ఆయన. అని ఆయన చాలా ఉదాహరణలు తీసుకున్నాడు, మెనీ ఎగ్జాంపుల్స్ ఆ మెసేజ్లో. అది ఆల్రెడీ తెలుగులో కూడా తర్జుమా చేయబడి ఉన్నది, చదవండి కావాలంటే. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఏంటిదో. పరిశుద్ధ ఆత్మ శరీరధారై ఇప్పుడు హృదయ రాష్ట్రాలు బయలుపరుస్తున్నాడు. ఆయన రాబోయే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదని చెప్పింది దీనికోసమే, ఈ మినిస్ట్రీ కోసమే, ఈ పరిచర్య కోసమే అని చెప్పాడు ఆయన ప్రవక్త. ప్రకటన 10 గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రకటన 10 గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రకటన 10లో గొప్ప పరిశుద్ధాత్మగా, గొప్ప మనిషి కుమారుడుగా ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన మనిషి కుమారుడుగా పరిశుద్ధాత్మగా దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన వింటున్నారా? ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మనిషి కుమారుడిగా దిగి వచ్చి విలియం బ్రానహాంలో శరీరధారై ఉన్నాడు. ఆయన హృదయ రాష్ట్రాలు బయలుపరిచాడు. ఆయనలో శరీరధారై మరి ఆయన వర్తమానం తీసుకొచ్చాడు. ఆయన దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకు పాపక్షమాపణ లేదన్నాడు ప్రవక్త. ఎందుకు అంటే అది మరణకరమైన పాపం. అది ఏం పాపము వినబడతలేదు. దెర్ ఇస్ ఎ సిన్ అంటు డెత్. మరణం తప్ప ఆ మరణమే దానికి రావాల్సిందే తప్ప ఆ పాపానికి క్షమాపణ లేదు అని అర్థం. మరణమే కదా దానికి శిక్ష, ఆ పాపానికి ఇక దానికి క్షమాపణ లేదు. అలాంటి దానికోసం నువ్వు ప్రార్థించొద్దన్నాడు యోహాను. అలాంటి దానికోసం నువ్వు ప్రార్థించొద్దన్నాడు యోహాను. మరణకరమైన పాపం చేసిన వారి గురించి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఎందుకంటే లేఖనమే వానికి పాపక్షమాపణ ఇవ్వదంటున్నదిగా. అందుకే మీరు గమనించండి, యేసును సిలువ వేశారు మనిషి కుమారుడిగా. తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళని క్షమించమన్నాడు. కానీ అదే పరిశుద్ధాత్మ అపొస్తల కార్యంలో వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నించిన అననీయ సప్పిరాలు ఏమయ్యారు? అక్కడ మరణం పొందుకున్నారు. అక్కడ బ్రదర్ అంటాడు, దే ఆర్ డెడ్, దే ఆర్ డైడ్ ఆన్ ది స్పాట్. ఎందుకు చనిపోయారు వాళ్ళు? వెంటనే మనిషి కుమారుని సిలువ వేస్తేనో ప్రభువా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమన్నాడు ఆయన. అఫ్కోర్స్ ఆయన క్షమించమని కోరాడు, కానీ వాళ్ళు క్షమాపణ పొందుకోలేదు. ఎందుకంటే క్షమాపణ ఏంటో తెలుసు కదా. క్షమాపణ పొందుకునేవాడు క్షమాపణను అడగాలి, వాడు క్షమాపణను అంగీకరించాలి. వాడు ఆయన క్షమించాడు, కానీ వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు. ఆమనంటారా? కానీ అదే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అపోస్తల కార్యంలా అననీయ సప్పిరా పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నించారు. అక్కడ అన్నాడు, పేతురు అన్నాడు, ఎందుకు మీరిద్దరు భార్య భర్తలు ఇంత మోసమునకు తెగించారు? పరిశుద్ధాత్మనే మోసం చేయాలని. మీకు విషయం తెలుసా? దీనికి పాపక్షమాపణ లేదు. దానికోసం మనం ప్రార్థించేది ఏం లేదు. పేతురు ప్రార్థన చేయలేడు అననీయ సప్పిరా కోసం. నో సార్, పేతురు ప్రార్థన చేయలేదు అననీయ సప్పిరా కోసం. వాళ్ళు మరణించినప్పుడు తిరిగి లేవాలని. ఎందుకు చేయలేదు? కారణం ఏంటిది? వాళ్ళు మరణించినప్పుడు బికాస్ అకార్డింగ్ టు ద వర్డ్, వాక్య ప్రకారముగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే పాప క్షమాపణ లేదని పేతురికి తెలుసు కాబట్టే చేయలేదు. అక్కడ వాళ్ళు మరణం పొందుకున్నప్పుడు వాళ్ళు తిరిగి క్షమాపణ పొందుకొని తిరిగి వాళ్ళని లేపు ప్రభు అని అడగలేదు. అక్కడ అదే అపోస్తల కార్యంలో పౌలు గారు వాక్యం చెప్తుండగా మేడగదిలో ఒక అతను కిటికీలో కూర్చొని యవనస్తుడు నిద్రపోతూ ఉన్నాడు అర్ధరాత్రి వేళ. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఆ నిద్ర ఆపుకోలేక నిద్రపోయి అక్కడి నుండి కింద పడ్డాడు. వర్తమానం జరుగుతూ ఉంటే ఏం చేశాడు పౌలు? పరిగెత్తుకుంటూ పోయి అతని కోసం ప్రార్థించాడు. అతని పైన సాష్టాంగ పడుకున్నాడు. పౌలులోని జీవమతంలోకి వెళ్ళి మళ్ళీ అతను బతికించింది. మీకు అర్థమైందని అన్నది డిఫరెన్సెస్. మనం తేడాలు చూడాలి. మనం దేనికోసం ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయొద్దు. మరణకరమైన పాపం చేసిన కోసం ప్రార్థన చేయడము అది దైవిక ప్రేమ కాదు. అది నో సార్. ఎందుకంటే దైవిక ప్రేమ వాక్యానికి కట్టుబడి ఉంటుంది.
బ్రదర్ ఏమన్నాడంటే దైవిక ప్రేమ ఎప్పుడూ వాక్యానికి కట్టుబడి ఉంటుంది. గాడ్స్ లవ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ దేవుని వాక్యమై ఉన్నది. వాక్యాన్ని దాటి దేవుడు ప్రేమించాడు. ఈరోజు డినామినేషన్స్ చెప్పేది అదే. వాక్యాన్ని దాటి దేవుడు ప్రేమిస్తాడు, వాక్యాన్ని దాటి దేవుడు ప్రేమిస్తాడని వాళ్ళు బోధిస్తున్నారు. అదే తప్పుడు బోధలు, అవే అబద్ధపు బోధలు, అవే సాతాను బోధలు, అవే దయ్యపు బోధలు. ఆ బోధలో ఉండొద్దు మీరు. దేవుడు వాక్యాన్ని దాటి ఏది చెయ్యడు. ఆయన వాక్యం చెప్పిందే చేస్తాడు. వాక్యం ఏం చెప్తున్నది? మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కాని పాపం ఉన్నది. ఇది ఎలా రాయగలిగాడు యోహాను? ఇక్కడ యేసు చెప్పాడు అక్కడ మత్తయి వార్తల. ఆ మాటను బట్టి ఇక్కడ రాస్తున్నాడు యోహాను. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేస్తే, ఉదాహరణ వ్యభిచారంలో పడిపోయాడు, ఉదాహరణ ఏదో ధనములో పడిపోయాడు, ఏదో శరీర కోరికలో పడిపోయాడు, లేదా ఏదో బలహీనతను బట్టి లోకంలో కలిసిపోయాడు. అలాంటి కోసం ప్రార్థన చేయి. ప్రభువా, నా సహోదరుడు లోకంలో కలిసిపోయాడు ప్రభువా, నా సహోదరుడు లోకంలో జారిపోయాడు ప్రభువా, నా సహోదరుని తిరిగి నువ్వు తీసుకురా ప్రభువా. యు ప్రే అబౌట్ హిమ్. దేవుడు నీ ప్రార్థన విని తీసుకురావచ్చు. దేవుడు నీ ప్రార్థన విని అతని జీవితంలో కార్యం చేయవచ్చు. కానీ అతని వర్తమానాన్ని రిజెక్ట్ చేస్తే, అతని వర్తమానాన్ని త్రోసేస్తే, ప్రకటన 10 త్రోసేస్తే, ఈ వర్తమాననే తప్పు, అది తప్పుడు బోధ అని, అది కల్ట్ అన్నది విపరీతమైన బోధ అని తప్పుడు బోధనలో కలిపి బోధిస్తే హౌ కెన్ యూ ప్రే? నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అట్లాంటి వాడి కోసం? ఎందుకంటే అతను తెలియకుండానే అతను మరణకరమైన పాపం చేస్తున్నాడు. అతను హీ డోంట్ నో అతను మరణకరమైన పాపం చేస్తున్న సంగతి అతను తెలుస్తలేదు అతనికి. అందుకే అతను ఆ విధంగా ఉన్నాడు. బ్రదర్ అంటాడు, మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు, కానీ రెండవ రాకడలో పరిశుద్ధాత్మ మనిషి కుమారుడుగా వస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మనే ప్రవక్తగా ఉన్నాడు. రెండవ రాకడలో ఎవరు ప్రవక్త చెప్పండి? పరిశుద్ధాత్మ. విలియం బ్రెన్నాంలో శరదారయ్యాడు. పరిశుద్ధాత్మ విలియం బ్రెన్నాం అనే గుడారంలో వచ్చాడు. మీకు అర్థమైందని అన్నది? ఇట్స్ నాట్ విలియం బ్రెన్నాం, అది విలియం బ్రెన్నాం కాదు. విలియం బ్రెన్నాం ఒక గుడారం మాత్రమే. విలియం బ్రెన్నాం కేవలం టెబర్నాకిల్ మాత్రమే. విలియం బ్రెన్నాం కేవలం టెంపుల్, మందిరం మాత్రమే, ఆలయం మాత్రమే. విలియం బ్రెన్నాంలో ఉన్న దేవుడు ఆయనే పరిశుద్ధ ఆత్మ అక్కడ నుండి హృదయ రహస్యాలను బయలుపరిచాడు. అందుకే ఆయన వర్తమానానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా వాళ్ళకి క్షమాపణ లేదని ప్రవక్త చెప్పాడు. క్షమించండి. మరణకరమైన పాపం చేస్తున్న దానికోసం నువ్వు వేడుకోవద్దు అంటున్నాడు ఇక్కడ యోహాన్. ఇంతకు యోహాన్ ఎవరు? పక్షిరాజు. యోహాన్ ఎవరు? వధువు. యోహాన్ ఎవరికి సాదృశ్యం? పక్షిరాజుకి, వధువుకి సాదృశ్యం. యోహాన్ ఎవరు? ప్రేమ గురించి రాసిందే ఆయన. అసలు ఏ పత్రికలో కూడా అంతగా ప్రేమ గురించి రాలేదు ఆయన రాసినంతగా. మొదటి యోహాన్లో ఆయన రాసినంతగా ప్రేమ గురించి ఇంకెవరు రాయలేదు. అంతగా రాశాడు ఆయన. దేవుడు ప్రేమ స్వరూపి అని రాసింది ఆయనే. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని రాసింది ఆయనే. నీ సహోదరుని ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ నీలో లేదని రాసింది ఆయనే. మీకు అర్థమైందని అన్నది? అవన్నీ చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆయనే ఏమంటున్నాడండి ఇక్కడ? మరణకరము కాని పాపం ఉన్నది, మరణకరమైన పాపం ఉన్నది. మరణకరము కాని పాపం ఎవరైనా చేస్తే, నీ సహోదరుడు చేస్తే అతని కోసం నువ్వు వేడుకోవచ్చు. కానీ మరణకరమైన పాపం చేసిన వాడి కోసం నేను మిమ్మల్ని వేడుకోమని చెప్తలేను. ఎందుకంటే కానీ పాపం ఎవడైనా చేస్తే అతని కోసం నువ్వు వేడుకున్నప్పుడు అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవం దయచేయును. అవకాశం ఉంది వాళ్ళకి రక్షించబడడానికి, తిరిగి రావడానికి. పడిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి, వెనకజారిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి అవకాశం ఉంది. కానీ మరణకరమైన పాపం చేసిన వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు లేదు లేదు. నేను ఇంకో మాట చెప్తా ఇక్కడ. ప్రవక్త అంటున్నాడు, ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ. మరణకరము అయిన పాపం ఎవరు చేస్తారంటే సర్పసంతానం. మళ్ళీ చెప్తున్నా, మరణకరమైన పాపం ఎవరు చేస్తారంటే సర్పసంతానం. వాళ్ళు నేరుగా దూషిస్తారు వాళ్ళ వర్తమానాన్ని. నేరుగా వాళ్ళు వర్తమానాన్ని, పరిశుద్ధాత్మ తీసుకొచ్చిన వర్తమానాన్ని దూషించేస్తారు. వాళ్ళు నేరుగా నిరాకరించేస్తారు, నేరుగా దూషించేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సర్పసంతానం కాబట్టి.
ఎందుకు అంటే సర్ప సంతానానికి విమోచన లేదు, క్షమాపణ లేదు. సర్ప సంతానానికి క్షమాపణ లేదు, విమోచన లేదు. సో సర్ప సంతానానికి క్షమాపణ లేనప్పుడు, విమోచన లేనప్పుడు, వింటున్నారని చెప్పింది, వారు నేరుగా దూషిస్తారు, వాళ్ళు నేరుగా పరిశుద్ధాత్మను దూషిస్తారు, మరణకరమైన పాపం చేస్తారు. వారు ఎన్నడూ క్షమాపణ పొందుకోలేరు. వాళ్ళ కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, వాళ్ళ కోసం నేను దైవిక ప్రేమను చూపిస్తా, నా దైవిక ప్రేమ అంతా వాళ్ళ కోసం కుమ్మరిస్తా అని చేసినా వాళ్ళు రారు పరలోకానికి. నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడేం మనసు మార్చుకోడు ఆయన, ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయన అసలే అనంతుడు అంటే ఆయన ఎప్పుడు మారడు. దైవిక ప్రేమ నువ్వు లూసిఫర్కి కాదు చూపించాల్సింది, సర్పసంతానానికి కాదు నువ్వు చూపించాల్సింది దైవిక ప్రేమ. నీ దైవిక ప్రేమ నీ సహోదరుడు తప్పిపోయి ఉంటే, మరణకరం కానీ పాపం చేస్తుంటే అతను చూపించవచ్చు, అతనికి నువ్వు చెయ్యొచ్చు, అతన్ని నువ్వు మళ్ళీ తిరిగి లేపొచ్చు. ఆ పడిపోయిన గుంటలో నుండి, పాపంలో నుండి అతన్ని నువ్వు చెయ్యొచ్చు, మళ్ళీ పైకి లేపొచ్చు నువ్వు. కానీ ఈ వర్తమానాన్ని త్రోసేస్తే, ఈ గడియ వర్తమానంనే త్రోసేస్తే ఇక పాపక్షమాపణ లేదు. బ్రదర్ అదే అంటాడు, ఆ గడియ వర్తమానమును త్రోసేయడమే పాపక్షమాపణ లేకపోవడం. ఎందుకంటే ఇంకోటి చెప్తే ఇక్కడ పాయింట్, పాప క్షమాపణ ఉండేదే ఆ గడియ వర్తమానంలా. ఇప్పుడు ఆ గడియ వర్తమానాన్ని తోసేస్తున్నారంటే వాళ్ళ పాప క్షమాపణ వాళ్ళు త్రోసేస్తున్నారు. వాళ్ళ పాప క్షమాపణ వాళ్ళు త్రోసేస్తున్నారంటే వాళ్ళు మరణకరము అయిన పాపాన్ని చేస్తారు వాళ్ళు. ఇక అంటే వాళ్ళ పాపానికి ఇక మరణమే శిక్ష, అంతే, ఇక మార్చేది లేదు. ఇక మరణమే శిక్ష, అది వాళ్ళ పాపానికి. అర్థమైందని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పాప క్షమాపణ వర్తమానాన్ని వాళ్ళు త్రోసేస్తారు అక్కడ. ఇంకో మాట చెప్పారంటే పౌలు గారు అంటారు, వాళ్ళు రెండవసారి యేసు క్రీస్తును వాళ్ళు మరలా సిలువేస్తూ, బాహాటముగా సిలువేస్తూ ఆయన రక్తమును కాళ్ళతో తొక్కుతున్నారు వాళ్ళు. పౌలు గారు చెప్పినట్టు ఆయన రెండవసారి మరలా ఆయనను మనిషి కుమారుని సిలువేస్తూ, బాహాటముగా సిలువేస్తూ ఆయన రక్తమును కాళ్ళతో తొక్కిపడేస్తున్నారు వాళ్ళు. అదే మరణకరమైన పాపం, అదే ఈ కాల వర్తమానాన్ని త్రోసేయడం, ప్రకటన 10ని త్రోసేయడం.